వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కడపకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ మృతదేహం స్వగృహానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో దౌత్య చట్టపరమైన ప్రక్రియలు వేగంగా పూర్తి కావడంతో శ్రీధర్ పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చారు. కడపలోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు మున్నీరుగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు శ్రీధర్కు తుది నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కడపకు చెందిన వ్యాపారి ప్రదీప్ రెడ్డి తన కళ్ల ముందే శ్రీధర్ జలసమాధి కావడం జీవితాంతం మర్చిపోలేనని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. వియత్నాంలో ఏదైతే ఘోర బోటు ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి కడప వాసినటువంటి ముడియం శ్రీధర్ మృతి చెందడం కడప జిల్లాలోనే కాదు, ఏదైతే ఈ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి నెలకొన్న విషయం మనందరికీ తెలిసింది. ఏదైతే ముడియం శ్రీధర్ యొక్క మృతదేహం కడపకు స్వగృహానికి చేరుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ముడియం శ్రీధర్తో ప్యాసింజర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ఏదైతే ముడియం శ్రీధర్ గారు ఈరోజు మీతో పాటు వియత్నాంకి వచ్చారు, ఆయన ఇప్పుడు విగతజీవిగా కడపకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సంఘటన సందర్భంలో మీరు అక్కడే ఉన్నారా? ఉంటే ఎటువంటి ఈ సంఘటన ఎలా జరిగింది అనుకుంటున్నారు? సంఘటన ఎలా జరిగింది అనే దానికంటే అన్నతో పాటు 5 నిమిషాల ముందు కూడా నాతోనే ఉన్నాడు. ఇద్దరము వెళ్ళాము. నేను బోట్ ఎక్కిన తర్వాత ఫుల్ అని చెప్పేసి నన్ను దించేయడం జరిగింది. అంటే మీరు అదే బోట్ మీరు కూడా ఎక్కడం జరిగిందా? ఎక్కిన తర్వాత నన్ను దించేయడం జరిగింది. అన్నని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అన్న రా అన్న నెక్స్ట్ బోట్లో పోదాము అంటే ఆయన వినలేదన్నమాట. నేను ఒడ్డుపైన ఉంటాను, నువ్వు వచ్చేసేయి, నెక్స్ట్ బోట్లో వచ్చేయి అని చెప్పి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా ఆయన వినడు, చెప్పిన మాట వినడు కాబట్టి ఓకే అని చెప్పి అనుకుని వదిలేసాము. ఇదైన తర్వాత జస్ట్ వెళ్ళాము. ఆయన వెళ్తున్నాడు. జస్ట్ ఒక 6-7 మినిట్స్లోనే నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది బోటు ఇట్లా వేవ్ అవ్వడము, బోటు మునగడము అన్నీ జరుగుతూనే ఉంది. అంటే వాళ్ళు ఏదైతే బోటు ప్రారంభమైందో ఆ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండానే ప్రారంభమైందా, లేదా తెలిసే? మెయిన్ ఏమంటే బోటు కొత్తదే, బోట్లో ఇష్యూస్ లేవు. బోటు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 20 మంది కెపాసిటీ ఉన్న బోటుని 32 మందిని ఎక్కించుకోవడం అనేది రాంగ్. అది మా నాలెడ్జ్ ప్రకారం తెలియదు, మళ్ళీ తెలుసుకున్నాం అంతే. అది మేము మళ్ళీ తెలుసుకున్నాము దాని గురించి. కానీ 32 మందిలో దానికి ఎగ్జిట్ పాయింట్స్ అనేది ఫ్రంట్ ఒక ఎగ్జిట్ పాయింట్, బ్యాక్ ఒక ఎగ్జిట్ పాయింట్ మాత్రమే ఉంది. అన్ని ఎగ్జిట్ పాయింట్స్ అయితే లేవు. ఫ్రంట్లో ఉండేవాళ్ళు, బ్యాక్లో ఉండేవాళ్ళు అందరూ బయట వచ్చేసారు. మధ్యలో శ్రీధర్ అన్న ఒకరి మీద ఒకరు రివర్స్ పడడం వల్ల అక్కడ ఉన్న లేడీస్, ఒక లేడీ ఇంకా కొంతమంది మచిలీపట్నం అవుతేమి, చెన్నైలో ఉండేవాళ్ళు అవుతేమి, అంతా ఒకరి మీద ఒకరు పడడం వల్ల అన్న కాపాడుకోలేక బయట రాలేక లాస్ట్లో రావడం అనేది జరిగింది. కాబట్టే ఈ ప్రాబ్లం అనేది 90% జరిగిన దాంట్లో కారణం ఉంది. ఏదైతే ఇప్పుడు అంటే రెస్క్యూ ఆపరేషన్ క్విక్గానే అక్కడ రెస్క్యూ టీం అనేది క్విక్గానే రెస్పాండ్ అయిందా? మ్యాక్సిమం జరిగింది, మనము అనేదానికి లేదు. ఇది జరిగింది. అన్న 12:35కి ఎక్కాడు. రెస్క్యూ టీం అనేది 12:40కి అనేది రెస్క్యూ టీం వెళ్ళిపోయినా రెస్క్యూ టీం అనేది వెళ్ళిపోయింది. కానీ 12:40కి వెళ్ళిపోయినా ఒక్కొరిని కాపాడేదానికి రెస్క్యూ టీం మ్యాక్సిమం వాళ్ళు అయితే రెస్క్యూ టీంలో మేమేమీ క్వశ్చన్ చేసేదానికి లేదు. ఒక్కసారిగా 3-4 బోట్లు చుట్టుముట్టేసి బీచ్లోకి లోపలికి సముద్రంలో దిగడము, ఒక్కొరిని కాపాడడము అన్నీ చాలా వరకు చాలా బాగా యాక్టివ్గా చేశారు. కానీ ఒడ్డుకు చేర్చిన తర్వాత ఎమర్జెన్సీగా మెడికల్గా ఏమీ లేదు వాళ్ళ దగ్గర. రెస్క్యూ టీం తెచ్చడము, ఒడ్డు పైన వేసేయడము. ఒడ్డు పైన వేస్తే ఎవరిని ఎట్ట కాపాడాలో మాకేం తెలియట్లే. అంటే సరైన వైద్య ప్రమాణాలు అక్కడ ఒడ్డుకు చేరిన తర్వాత లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు?
అనుకోవడం ఏం లేదు, వాస్తవమే ఇదే. వాళ్ళు సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగేస్తే వాళ్ళని ఎట్ట బయట తీయాలనేది నేనేం ట్రైనడ్ కాదు. నేను అప్పటికప్పుడు తిరుపతికి రే హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్లకు వీడియో కాల్ చేసి వాళ్ళు ఎట్ట చేయాలా అని చెప్పేసి నేను అందరినీ పాపం అడిగాను. వాళ్ళ వల్ల అయింది, పాపం వాళ్ళు టెన్షన్ పడతా చెప్పారు. చెప్పినా కూడా ఏదో ఒకరినిద్దరిని కాపాడుకోగలిగినామే, కానీ అందరినీ మా వల్ల అయింది మేమేం చేయలేకపోయినాం వాస్తవంగా అయితే. వారితో పాటు కో కంపెనీ అనుకున్నటువంటి వారు కూడా ఇక్కడ మనతో ఈరోజు వారి యొక్క బాధను, దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఇదంతా సడన్గా జరిగిపోయింది. ఆ బోటు కూడా ఏదైతే 20 మంది మాత్రమే ఎక్కించాల్సిన బోటు ఉందో దాంట్లో కూడా 32 మందిని ఎక్కించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరగడానికి కూడా ఆస్కారం ఉందని, కానీ రాకాశీలలో ఒక్కసారిగా విజృంభించడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎంత రెస్క్యూ టీం అక్కడ సహాయం చేసినప్పటికీ ఒడ్డున ఎటువంటి వైద్య చికిత్స అందించడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేకపోవడం వల్లనే ఇంత ప్రాణ నష్టం జరిగిందని వారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అలీంతో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్, కడప నుండి.